ప్రస్తుతం మనం పున్నేలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సుధీర్ కుమార్ ఉన్నారు, కత్తి సుధీర్ కుమార్ గారు ఉన్నారు. అంటే ప్రజల్లోకి ఏ ధీమాతో వెళ్తున్నాడు, ఓట్లు తనకు వస్తాయని, తను గెలుస్తాననే ధీమా కారణం ఏంటనే విషయాన్ని మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడతారు. చెప్పండి బ్రదర్, మీ పేరు చెప్పండి. నా పేరు కత్తి సుధీర్ కుమార్, ఐనోల్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని. ఓకే. కేఆర్ నాగరాజు గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపిస్తున్నారండి. ఎందుకంటే యువత రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో యువత ఉంటే అందరికీ అన్ని పనులు ఒక సైనికుల్లాగా చేస్తారని ఉద్దేశించి నన్ను ముందుకు తీసుకొచ్చారండి. అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల భరోసా ఏ విధంగా ఉన్నారు, ప్రజల నుంచి సపోర్ట్? పున్నేలు గ్రామ ప్రజలందరూ చాలా తెలివైన వారండి. వాళ్ళ ప్రతి ఒక్కరికి చైతన్యవంతులు. వాళ్ళకు ఎవరు పని చేస్తారు, ఎలా ఉంటే బాగుంటుంది, పాత సర్పంచ్లు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్లు ఏంటి, వాళ్ళ పని ఎలా చేయగలుగుతారు, అది కొత్త వాడికి ఇచ్చి కొంచెం పని చేసే వ్యక్తికి ఇచ్చేసి బాధ్యతలు అన్నీ తెలిసి ఉన్న వారికి అయితే బాగుంటుంది అని భావిస్తున్నారు. అంటే ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? తప్పనిసరి అండి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. అది ప్రతి ఒక్కరి దగ్గరికి మేము తీసుకెళ్తున్నామండి. రుణమాఫీ అయినా కూడా ఒక దఫాలో అయిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అది ఒక దఫాలో కాలేదు, 4 దఫాలుగా చేశారు. కానీ ఒకేసారి ఒకటే దఫాల్లో అందరికీ రైతు మాఫీ అయిపోయిందండి. పంట బీమా కూడా వచ్చిందండి. సన్న బియ్యంకి 500 బోనస్ వచ్చింది. కరెంట్ బిల్లు అనేది ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల కన్నా తక్కువ ఉన్న వారికి 0 బిల్లు. గృహజ్యోతి సన్న బియ్యం అనేది ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు లబ్ధిదారులందరూ. ప్రతి పథకం అందరిలో వెళ్తుంది. అందరూ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద అందరికీ భరోసా ఉంది. ఇంకొకటి, ఇప్పుడు మీరు గెలిచినాక మీరు చేసే కార్యక్రమాలు మీ ముందున్న అంటే ఇంపార్టెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి? మా ఊరికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదండి. ఎక్కడి నీళ్ళు అక్కడనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఒక చిన్న బొంద తవ్వుకొని అందులోనే ఇంకొడు గుంతలాగా చేసుకొని దాంట్లోనే పెట్టేసుకుంటున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఓవర్ఫ్లో అనేది మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి ప్రతి రోడ్డు ఏదైనా ఒక నల్ల ఒక మనిషి మర్చిపోతే ప్రతి రోడ్డు మొత్తం నీలమయమైపోతుంది. సో దాన్ని అరికట్టాలని డ్రైనేజ్ సిస్టమ్ అనేది తప్పనిసరిగా చేసి ప్రతి అన్ని వాడలకు కనెక్ట్ అయ్యి అది ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ సెట్ అయ్యేలాగా చేయాలండి. అది కాకుండా రోడ్లు దాదాపు 8-9 సంవత్సరాల ముందు రోడ్లన్నీ వచ్చాయండి. ఆ ఉన్న పాత రోడ్లు చాలా గుంతలు ఉన్నాయి. వాటికి చాలా అవన్నీ తీర్చిదిద్దడమా లేకపోతే కొత్త రోడ్లు అనేదాన్ని చేసి చూపించాలి. ఇంకా చాలా వరకు కొన్ని రోడ్లు లేవు, వాళ్ళకు కూడా రోడ్లు ఇచ్చేసి మా ఇందిరమ్మ ఇల్లులకు ప్రధాన సమస్య ఏంటంటే పాతకాలం 10 సంవత్సరాల ముందు వచ్చిన ఇందిరమ్మ ఇల్లులు అవి చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. వాటి కోసం మేము పోరాడి వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు కట్టియాలని కోరుకుంటున్నాం. ఇది విషయం అండి. అంటే గతంలో ఉన్న సర్పంచులు పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు పూర్తి స్థాయిలో అచీవ్మెంట్ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం నా మీద జనానికి నమ్మకం అనేది ఉన్నది. అలాగే రేవంత్ రెడ్డి చేపట్టిన హామీలు కావచ్చు, గ్యారెంటీలు కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజల్లోకి వస్తున్నాయి, ప్రజలు కూడా వాటిని తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపిస్తారనే ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.